Vishak, from your experience together, can you share something about how we can continue to preserve the unity in the home, even in situations where the husband and wife may have a different point of view on something? ఇంట్లో భార్యాభర్తలు ఒక విషయం మీద వేర్వేరు దృక్పథాలు కలిగినా కూడా జగ్గారు మీ అనుభవాన్ని బట్టి ఏ విధంగా భార్యాభర్తలు ఐకమత్యంగా ఉండగలరో మీరు చెప్పగలరా? Really valuing unity and preserving that in the home. గృహములో ఐక్యతకు విలువనిచ్చి దాన్ని కాపాడుకోలాగున. It depends on what area that disagreement is. భార్యాభర్తలు ఏ విషయంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు అన్నది కూడా ముఖ్యము. If it's a doctrinal disagreement, I don't think it's worth arguing too much about it. ఒకవేళ సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నట్లయితే దాని గురించి ఎక్కువగా వాదించటం మంచిది కాదు. Just say that we'll accept whatever doctrine is preached in the church, and that's the end of the matter. సంఘంలో ఏదైతే సిద్ధాంతం బోధించబడుతుందో దాన్ని అంగీకరిస్తే సరిపోతుంది, అంతటితో ఆ సమస్య ముగించబడుతుంది. But if it is a disagreement related to something very practical in the home, లేక ఇంట్లో సర్వసాధారణంగా జరిగే ఏదైనా విషయం మీద భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే, how we should do something, లేక ఒక పని మనం ఏ విధంగా చేయాలి అనే విషయం మీద, I believe husband and wife should talk to each other freely, openly, and express their points of view. భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలను మాట్లాడుకోవాలి. But not in the presence of the children. పిల్లల సమక్షంలో కాదు. Even small children. చిన్న పిల్లలైనా సరే. Wait till the children are asleep and lock that door and go and sit somewhere else. పిల్లలు నిద్రపోయేదాకా వేచి ఉండండి, ఆ గదికి తలుపు వేసిన తర్వాత ఎక్కడికన్నా వెళ్లి కూర్చొని మాట్లాడుకోండి. Because sometimes when you think children are asleep, they are not asleep. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు నిద్రపోతున్నారని అనుకుంటాం కానీ నిద్రపోరు వాళ్ళు. They may be listening. వాళ్ళు వింటూ ఉండవచ్చు. So lock the door and go somewhere else and talk. కాబట్టి ఆ గదికి తలుపు వేసి ఎక్కడికైనా వెళ్లి కూర్చొని మాట్లాడుకోండి. And talk openly without losing your temper. మీరు మీ సహనాన్ని కోల్పోకుండా మీరు మాట్లాడుకోండి. That's very important. అదెంతో ప్రాముఖ్యమైన విషయం. It's not easy when you feel strongly about something. ఒక విషయం గురించి మీరు గట్టిగా ఆలోచిస్తున్నట్లయితే ఆ విధంగా ఉండటం అంత సులభం కాదు. But you'll mess up the whole thing if you get angry. కానీ మీరు కోపడినట్లయితే సమస్యను ఇంకా ఎక్కువగా చేస్తారు. But if you can cool your head and talk about it calmly, కానీ మీరు కూర్చొని నెమ్మదిగా ఆ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, where you disagree and say, ఎక్కడైతే మీకు భేదాభిప్రాయాలు ఉన్నాయో, I don't think we should be doing this. దీన్ని మనం చేయకూడదు అని చెప్పవచ్చు. Or I don't think we should allow our children to do this. లేక మన పిల్లలు ఇది చేయటానికి మనం అనుమతించకూడదని చెప్పొచ్చు. Or go and participate in that school function. లేక పాఠశాలలో జరిగే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మనం అనుమతించకూడదు. Or I don't think we should allow this person to come to our home. లేక ఆ వ్యక్తి మన ఇంటికి రావడానికి మనం అనుమతించకూడదు. Because he's disrupting our home life, he's coming too often. అతడు తరచుగా వస్తున్నాడు, మన సమయాన్ని పాడు చేస్తున్నాడు. Or this relative of yours is a bit of a nuisance. లేక మీ బంధువుల్లో ఒక వ్యక్తి తలనొప్పిగా తయారయ్యాడు. He's always harassing us. మనల్ని ఎల్లప్పుడూ హింసిస్తున్నాడు. Fine, we can talk about anything. We must be open instead of storing it up in our hearts. ఆ విధంగా మనం ఏ విషయం గురించి అయినా మాట్లాడుకోవచ్చు, మన హృదయాల్లోనే మనం దాచిపెట్టుకునే దానికంటే కూడా. But we must discuss it openly and pray together and say, Lord, please help us to find a solution. కాబట్టి మనం స్వేచ్ఛగా ఆ విషయం గురించి మాట్లాడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఓ ప్రభువా, ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వమని. Maybe you have a problem with your partner's parents. బహుశా మీ భాగస్వామి యొక్క తల్లిదండ్రులతో నీకు సమస్య ఉండొచ్చు. Maybe your partner's parents are too interfering. బహుశా మీ భాగస్వామి యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా కలుగు చేసుకుంటున్నారేమో. Share it with your partner. నీ భాగస్వామితో ఆ విషయం మాట్లాడు. I always say, problems with your husband's parents you should not deal with. Let your husband deal with them. కాబట్టి నేను ఎప్పుడూ చెప్తాను, నీ భర్త యొక్క తల్లిదండ్రులతో వచ్చే సమస్యలు నీవు నిర్వహించవద్దు, నీ భర్తనే నిర్వహించనివ్వు. Problem with your wife's parents, let your wife speak to them. నీ భార్య యొక్క తల్లిదండ్రులతో వచ్చే సమస్యలు నీ భార్యనే మాట్లాడనివ్వు. You don't speak to them yourself. నీవే వాళ్ళతో మాట్లాడొద్దు. Because if you speak to your parents-in-law, that can make things bad. నీవు నీ అత్తమామలతో మాట్లాడినట్లయితే అది చూడటానికి ఎంత చెడ్డగా ఉంటుంది. Tell your husband to speak to his parents, tell your wife to speak to her parents. నీ భర్తను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడమను, నీ భార్యను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడమను. And explain that, we really love you and appreciate you, but we'd appreciate if you don't do this when you come to our house or something. మిమ్మల్ని మేము నిజంగా అభినందిస్తున్నాం, కానీ మా ఇంటికి వచ్చినప్పుడు పలానా విషయం మీరు చేయకుండా ఉంటే ఇంకా అభినందిస్తాం అని చెప్పవచ్చు. We have a different view. మాకు ఆ విషయంలో వేరే ఆలోచనలు ఉన్నాయి. Or when you go there, లేక మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, please, we don't want our children to watch your television.
మా పిల్లలు టీవీ చూడకూడదని మేము అనుకుంటున్నాం. We've got no objection to your seeing it, but we don't want our children to watch all those programs or those movies. మీరు టీవీ చూస్తే మాకేం సమస్య లేదు, కానీ మా పిల్లలు మీరు చూసే కార్యక్రమాలు ఆ సినిమాలు చూడటానికి వీల్లేదు. Your parents may be unconverted. బహుశా మీ తల్లిదండ్రులు మార్పు నొందని వారేమో. So we must discuss these things openly as husband and wife. కాబట్టి భార్యాభర్తలుగా ఎంతో స్వేచ్ఛగా ఈ విషయాలను మనం మాట్లాడుకోవాలి. And don't take the side of your parents కాబట్టి మీ తల్లిదండ్రుల పక్షమున మీరు ఉండవద్దు, or your relatives. లేక మీ బంధువుల పక్షమున ఉండవద్దు. I don't know whether you know that because of our standing for the truths in the church, my wife's father never came to our house for 5 years. సంఘములో ఈ సత్యముల గురించి మేము నిలబడ్డాం కాబట్టి మా మామగారు అని వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు మా ఇంటికి రాలేదు. And her brothers are still not had any contact, brothers and sisters, for many years. అని వాళ్ళ అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు మాతో సంప్రదింపులు లేవు. Because of the stand we took as a church. సంఘముగా మేము నిలబడ్డందుకు. And so she just decided to stand with me. నా పక్షముగా నిలబడాలని ఆమె తీర్మానం తీసుకుంది. And I'm sure it's very painful for her that నాకు తెలుసు అది ఎంత కష్టంగా ఉంటుందో ఆమెకు. She is not able to see her brothers or visit them for 10-15 years. 10-15 సంవత్సరాలు తన అన్నదమ్ములను చూడటానికి వీల్లేకుండా పోయింది ఆమెకు. Almost none of them. దాదాపుగా ఎవరిని చూడటానికి వీల్లేకుండా పోయింది. Sometimes we have to suffer those things for the sake of the Lord. కొన్నిసార్లు ప్రభు నిమిత్తం అలాంటి శ్రమలను మనం పడాల్సి వస్తుంది. But husband and wife should stand together. అప్పుడు భార్యాభర్తలు కలిసి నిలబడాలి. I would always say that, and that has been one of the things that we have decided from the beginning. మేము ఆరంభం నుండి కూడా మేము తీసుకున్న తీర్మానాలు అదొకటి. That we will stand with each other and we don't mind our relatives misunderstanding or getting offended. మన బంధువులు మనల్ని అపార్థం చేసుకున్నా, ఎవరు అపార్థం చేసుకున్నా మనిద్దరము కలిసి నిలబడాలి అని మేము తీర్మానం తీసుకున్నాము. Is there a way to discipline my wife when she's not subject to me? నా భార్య నాకు లోబడినట్లయితే ఆమెను క్రమశిక్షణలో పెట్టే మార్గం ఏదైనా ఉందా? How do we do that? దాని గురించి ఏం చేయాలి? No, brother, I'm sorry to disappoint you, but there's no verse in the Bible which says you can discipline your wife. సహోదరుడా, బైబిల్లో నీ భార్యను క్రమశిక్షణలో పెట్టమనే వచనం ఏదీ లేదు. నేను నిన్ను నిరాశపరుస్తున్నాను, నన్ను క్షమించు. If she's not subject to you, you've got to pray. ఒకవేళ ఆమె నీకు లోబడినట్లయితే నీవు ప్రార్థన చేయాలి. And you know what you should pray? ఏమని ప్రార్థన చేయాలో తెలుసా నీకు? Pray like I prayed for my son. నా కుమారుని గురించి నేను ఏ విధంగా ప్రార్థన చేశానో ఆ విధంగా ప్రార్థన చేయి. Lord, tell me what's wrong with me, that my wife was not subject to me. ఓ ప్రభువా, నాలో ఏం తప్పుందో చూపించు, ఎందుకంటే నా భార్య నాకు లోబడట్లేదు. Help me to be a better husband. మంచి భర్తగా ఉండటానికి సహాయం చేయండి. And a greater example as an husband. ప్రభువా, ఒక భర్తగా మంచి మాదిరిగా ఉండటానికి సహాయం చేయండి. So that she will see that I am a person worthy to be followed and to be subject to. ఆ విధంగా ఆమె నన్ను వెంబడించటానికి, నాకు లోబడటానికి నేను యోగ్యునిగా ఎంచుకొనివ్వండి. That is the best way to deal with that. ఆ విషయాన్ని నిర్వహించడానికి ఇదెంతో శ్రేష్టమైన పద్ధతి. There is only one place where husband and wife can become one with each other. భార్యాభర్తలు ఇద్దరు ఏకమయ్యే ప్రదేశం ఒకటే ఉంటుంది. That is on the cross. అదే సిలువ మీద. On the cross on which Jesus died. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన సిలువ మీద. If you die, your partner also dies. నీవు చనిపోయావు, నీ భాగస్వామి కూడా చనిపోయింది. Crucified with Christ. క్రీస్తుతో సిలువ వేయబడ్డారు. You will be perfectly one. అప్పుడు మీరిద్దరు ఎంతో సంపూర్ణంగా ఐక్యతలో ఉంటారు. This is the whole secret of the Christian life. క్రైస్తవ జీవితం యొక్క రహస్యం ఇదే. To be crucified with Christ. క్రీస్తుతో సిలువ వేయబడుట. You know, I always say it takes 2 hands to make a noise. నేను ఎల్లప్పుడూ చెప్తాను, శబ్దం చేయాలంటే 2 చేతులు కావాలి. So a clash between husband and wife comes only if both cooperate to fight. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయంటే ఆ గొడవ చేయటానికి ఇద్దరు ఏకీభవిస్తారు కాబట్టి. So when one wants to fight, if the other one says, no, I'm not going to fight. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద గొడవ పడటానికి సిద్ధంగా ఉన్నట్లయితే, ఎదుటి వ్యక్తి నేను గొడవ పడను అన్నట్లయితే గొడవే జరగదు. There's not going to be any noise. You can't clap with one hand. అప్పుడు ఎటువంటి శబ్దం ఉండదు, ఒక్క చేత్తో చప్పట్లు రావు. So where one refuses to fight, at least there's friendship. ఎక్కడైతే కనీసం ఒకరు గొడవ పెట్టుకోవటానికి తిరస్కరిస్తారో అక్కడ కనీసం స్నేహం ఉంటుంది. But if both refuse to fight, then there is fellowship. కానీ గొడవ పట్టడానికి ఇద్దరు తిరస్కరించినట్లయితే అక్కడ సహవాసం ఉంటుంది. That's the best. అదెంతో శ్రేష్టమైనది. So if you can't get fellowship, go for friendship. మనకు సహవాసం లేనట్లయితే కనీసం స్నేహం చేయటానికైనా వెళ్ళాలి. Which is you refuse to fight. అక్కడ గొడవ పట్టడానికి నీవు తిరస్కరిస్తావు. Just refuse to argue. వాదించటానికి తిరస్కరిస్తావు. Refuse to quarrel. తగాద పెట్టుకోవటానికి తిరస్కరిస్తావు.
In any case, if you say something when your husband is angry or your wife is angry, it's not going to carry any weight. నీవేదైనా చెప్పినప్పుడు నీ భార్య కోపం వచ్చినట్లయితే, లేక భార్య చెప్పినప్పుడు భర్తకి కోపం వచ్చినట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. Let me tell you something from farming. వ్యవసాయం గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. Never sow seed when there is a storm. తుఫాను ఉన్నప్పుడు విత్తనాలు విత్తవద్దు. Right or wrong? తప్పా కరెక్టా? What will happen to the seed? అప్పుడు విత్తనాలకి ఏం జరుగుతుంది? It won't go into the ground. It'll just be blown away. అవి భూమిలోకి నాటబడవు, కొట్టుకొని పోతాయి. So when there's a storm in the house, కాబట్టి ఇంట్లో కూడా తుఫాను ఉన్నప్పుడు that is not the time to give exhortations హెచ్చరికలు చేయటానికి అది కాదు సమయం. or to quote scripture or to sow seed. లేఖనాన్ని చూపించటానికి అంటే విత్తనం విత్తటానికి అది సమయం కాదు. Wait for the storm to pass. తుఫాను ముగిసే వరకు ఆగు. Pray for the storm to pass. తుఫాను అణిగిపోవాలని ప్రార్థన చేయి. Sometimes whoever knows the Lord better will be calmer ఎవరు ఎక్కువగా ప్రభువుని తెలుసుకుంటారో వాళ్ళు ముందు మౌనంగా ఉంటారు. and should secretly bind satanic forces in the name of Jesus that are trying to create confusion in your house. నీ గృహంలో కలవర పెట్టడానికి దురాత్మ సంబంధమైన కలాపాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని యేసు నామములో బంధించడానికి ప్రార్థన చేస్తూ ఉంటావు. Bind those satanic forces in Jesus' name. యేసు నామమున సైతాను సంబంధమైన కార్యకలాపాలను బంధించు. Command them to take their hands off your partner. నీ భాగస్వామి మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా వెళ్లిపోమని వాటికి ఆజ్ఞాపించు. Your partner is not demon possessed, నీ భాగస్వామికి దయ్యం పట్టిందని కాదు దాని అర్థం. but maybe the devil's oppressing him or her అతన్ని కాని ఆమెను కాని సైతాను పీడిస్తున్నాడేమో. more than he's oppressing you at that time. ఆ సమయంలో నీకంటే నీ భాగస్వామిని ఎక్కువగా పీడిస్తున్నాడు. Another time he may oppress you. ఇంకో సమయంలో నిన్ను ఎక్కువగా పీడించొచ్చు. Then your partner will have to pray for you. అప్పుడు నీ భాగస్వామి నీ గురించి ప్రార్థన చేయాలి. But remember always that the one causing havoc is the devil. కానీ ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, అలాంటి కలవరాన్ని తీసుకొచ్చేది మాత్రం అపవాదే. I love that beautiful story in the Old Testament where it says David saw a lion grab one of his little sheep when he was looking after his father's sheep, lambs rather. పాత నిబంధనలో ఉన్న ఆ చిన్న కథ అంటే నాకెంతో ఇష్టము. దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చి ఆ గొర్రె పిల్లను పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు దావీదు ఆ గొర్రె పిల్లను సింహం నోటి నుండి తప్పిస్తాడు. And David said, I went after the lion that had grabbed the lamb. నేను ఆ సింహం వెంట వెళ్లి ఆ గొర్రె పిల్లను లాక్కొని సింహమును చీల్చివేశాను. And what did he do? మరేం చేశాడు తర్వాత? I gave a lecture to the lamb. నేను ఆ గొర్రె పిల్లకు ఒక పాఠం చెప్పాను అన్నాడా? No, he didn't do that. లేదు, ఆయన చేయలేదు ఆ విధంగా. He hit the lion and killed him ఆ సింహాన్ని పట్టుకొని చీల్చివేశాడు. and pulled the lamb out of the mouth. ఆ సింహపు నోట నుండి గొర్రె పిల్లను బయటకు తీశాడు. We are so foolish. We go and give a lecture to the lamb. మనం ఎంతో బుద్ధిహీనులు, మనం వెళ్లి గొర్రె పిల్లకు ఒక పాఠం చెప్తాము. No. ఆ విధంగా ఉండకూడదు. Fight the devil who's grabbed the lamb. అపవాదితో పోరాడి గొర్రె పిల్లను తీసుకోవాలి. Then the lamb will be free. అప్పుడు గొర్రె పిల్ల తప్పించబడుతుంది. That is wisdom. అదే జ్ఞానము. But most people go and give a lecture to the lamb. కానీ అనేక మంది ఏం చేస్తారంటే వెళ్లి ఆ గొర్రె పిల్లకు ఒక పాఠం చెప్తారు. And by the time you finish the lecture, the lion has swallowed up the lamb completely. ఆ పాఠం అయ్యే లోపు ఆ సింహం ఆ గొర్రె పిల్లను తినేస్తుంది. So we got to fight with the devil కాబట్టి మనం అపవాదితో పోరాడాలి. because he's the author of all confusion. సమస్త అల్లరికి కర్త అపవాదే. You must decide in your life, I've got only one enemy, that's the devil, not my wife or husband. కాబట్టి నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో, నాకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు, అతడే అపవాది, నా భార్య కాదు, నా భర్త కాదు. How to deal with parents if they are worldly, unconverted? ఒకవేళ తల్లిదండ్రులు మారు మనసు పొందిన వారై ఉండి లోకానుసారులై ఉంటే వాళ్ళని ఏ విధంగా నిర్వహించాలి? To say to no to their commands. వారి ఆజ్ఞలకు కాదు అని చెప్పాలి. See, in Indian culture, parents believe that children should always obey them. భారతీయ సంస్కృతిలో ఏ విధంగా ఉంటుందంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, పిల్లలు ఎల్లప్పుడూ వాళ్ళకి విధేయులై ఉండాలని. Even if the child is 50 years old, ఆ బిడ్డకి 50 సంవత్సరాలు వచ్చినా కూడా he has to obey his parents. ఆ బిడ్డ తమకు విధేయత చూపించాలని ఆ తల్లిదండ్రులు అనుకుంటారు. That's Indian culture. అది భారతీయ సంస్కృతి. In Western culture, they stop obeying when they are 18 itself. అదే పాశ్చాత్య సంస్కృతిలో అయితే ఆ పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చేసరికే వాళ్ళు తల్లిదండ్రులకు విధేయత చూపించడం మానేస్తారు. Both are wrong. ఈ రెండు కూడా తప్పే. Eastern culture is wrong and Western culture is wrong. తూర్పు దేశాల సంస్కృతి తప్పే, పశ్చిమ దేశాల సంస్కృతి కూడా తప్పే. Christian culture is different. కానీ క్రైస్తవ సంస్కృతి వేరు.
Christian culture, we honor our parents all their life. క్రైస్తవ సంస్కృతి ఏంటంటే జీవితాంతం కూడా తల్లిదండ్రులు మనం సన్మానిస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం. Even when I was 55, 60, till my mother died, I honored her. నా తల్లి చనిపోయే వరకు, అంటే నాకు అప్పటికి 55-60 సంవత్సరాలు వచ్చినా కూడా ఆమె నేను గౌరవిస్తూ వచ్చాను, సన్మానిస్తూ వచ్చాను. I didn't obey them, my parents, once I left my home. ఒకసారి నేను నా ఇంటిని విడిచాక నా తల్లిదండ్రులకు నేను లోబడి జీవించలేదు, But I honored them. కానీ నేను వాళ్ళని గౌరవించాను, సన్మానించాను. That means we speak respectfully to them. అంటే వాళ్ళతో గౌరవంగా మాట్లాడతాం. We never speak rudely, even if we disagree. ఒకవేళ వాళ్ళతో మనం విభేదించినా కఠినంగా ఏమి మాట్లాడడం వాళ్ళతో. Always respectfully, because they've done so much for you. ఎల్లప్పుడూ కూడా గౌరవంతో వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకంటే నీ గురించి వాళ్ళు ఎంతో చేశారు. But respectfully you have to tell them, see dad, times have changed. కానీ మీరెంతో గౌరవంగా చెప్పాలి, చూడు నాన్న, పరిస్థితులు ఎంతో మారిపోయాయి. The world is not like what it was 50 years ago when you were married and your parents. నీవు 50 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు అప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఇప్పుడు లోకం లేదు, ఎన్నో పరిస్థితులు మారిపోయాయి. We now believe that scripture says we must be more united with our husband. లేఖనం చెప్తుంది, మనకు తెలుసు, భర్తతో భార్య ఎంతో ఐక్యపరచబడి ఉండాలి. We respect you, love you, care for you. కానీ తల్లిదండ్రులను అయితే గౌరవిస్తాము, ప్రేమిస్తాము, వాళ్ళ గురించి జాగ్రత్త వహిస్తాము. We appreciate your advice. మీ సలహాలను మేము అభినందిస్తాం. Say all the good things that you can honestly say. కాబట్టి నిజాయితీగా వాళ్ళ గురించి ఏవైతే మంచి విషయాలు చెప్పగలవో అవన్నీ చెప్పు. But we'd like to discuss it together as husband and wife, because that's how we'll become one with each other. కానీ భార్యాభర్తలుగా మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఆ విధంగానే మేము భార్యాభర్తలుగా ఎంతో ఐక్యపరచబడతాం. So don't be offended if we don't follow your suggestion. కాబట్టి మీ సలహాను మేము పాటించకపోయినట్లయితే దయచేసి అభ్యంతరపడవద్దు. We really appreciate it, and please give us more advice. నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం, దయచేసి ఇంకా సలహాలు ఇవ్వండి మాకు. We really like, because your advice will protect us from dangers. మీ సలహాలను మేము ఎంతో ఇష్టపడతాం, ఎందుకంటే మీ సలహాలు అనేక ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడుతాయి. So just because we don't accept your suggestion this time, don't stop giving us suggestions. ఏదో ఇప్పుడు మీ సలహాను మేము పాటించలేదు కాబట్టి ఇంకా సలహాలు ఇవ్వకుండా మీరు మానేయొద్దు. We really appreciate it. Next time you may protect us from something. నిజంగా మీ సలహాలు మేము ఎంతో అభినందిస్తూ ఉన్నాం, వచ్చేసారి ఆ సలహా మమ్మల్ని కాపాడవచ్చు ప్రమాదం నుండి. But when you give us a suggestion, dad, mom, please give us the freedom to accept it or reject it. కాబట్టి అమ్మా, నాన్న, ఈసారి మీరు సలహా ఇచ్చేటప్పుడు దయచేసి ఆ సలహాను మేము తీసుకుండేలాగునా లేకపోతే తీసుకోకుండా ఉండేటట్లు కూడా స్వాతంత్ర్యాన్ని కూడా ఇవ్వండి. Otherwise, you'll be treating us like 2-year-olds. లేనట్లయితే నాకేదో కేవలం 2 సంవత్సరాలే ఉన్నట్లుగా, నేనేదో పిల్లవానిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. We only have to keep on doing what you say. మీరే చెప్తే అది చేస్తూ ఉండాల్సి వస్తుంది. So that's the freedom we would like. అలాంటి స్వాతంత్రం మాకు కావాలి. If you say it nicely and gently, some parents will still get offended. మీరెంతో సౌమ్యంగా, మృదువుగా చెప్పండి, అయినా కూడా కొంతమంది తల్లిదండ్రులు అభ్యంతరపడతారు. You can't do anything about it. అప్పుడు దాని గురించి మీరేమీ చేయలేరు. But some parents, it may come to their heads. కానీ కొంతమంది తల్లిదండ్రులు అయితే అర్థం చేసుకుంటారు. Yeah, this is sensible. అవును, ఇదేదో బాగుంది. Tell them also, dad, mom, if you keep on like this, చెప్పండి, అమ్మా నాన్న, మీరు ఇదే విధంగా చేస్తూ ఉంటే my husband and you will have a bad relationship. And I don't want that. అప్పుడు నా భర్త మధ్య మీ మధ్య సంబంధం చెడిపోతుంది, ఆ విధంగా చూడటం నాకు ఇష్టం లేదు. Or my wife and you will have a bad relationship. And I don't want that. లేక నా భార్యకు మీకు మధ్య ఉన్న సంబంధం చెడిపోతుంది, ఆ విధంగా చూడటం నాకు ఇష్టం లేదు. I want you to have a good relationship with my wife, my husband. నా భార్యతో, నా భర్తతో మీరు మంచి సంబంధం కలిగి ఉండాలి. So that's why I'm saying this. అందుకే నేను ఈ విధంగా చెప్తున్నాను. Otherwise my husband will say, who are your parents to come and tell us what to do? లేనట్లయితే నా భర్త ఈ విధంగా అంటాడు, నాకు చెప్పడానికి మీ తల్లిదండ్రులు ఎవరు, నేనేం చేయాలో చెప్పడానికి వాళ్ళు ఎవరు. Or my wife will say, who are your parents to tell us what to do? లేక నా భార్య ఈ విధంగా అంటుంది, నేనేం చేయాలో చెప్పడానికి వాళ్ళు ఎవరు అని. Then this relationship will be strained. అప్పుడు సంబంధాలు చెడిపోతాయి. So dad, mom, I don't want. కాబట్టి అమ్మా నాన్న, ఆ విధంగా జరగాలని నాకు లేదు. That's why I'm saying, please give us freedom to accept or reject your suggestions. అందుకే నేను చెప్తున్నాను, కాబట్టి దయచేసి మాకు స్వాతంత్రాన్ని ఇవ్వండి, మీ సలహాలను పాటించాలా లేక పాటించకూడదా అని. That's the way we should do it. ఆ విధంగా మనం చేయాలి. 30-year-old unmarried son, whether a father should correct him or advise him. పెండ్లి కాని 30 సంవత్సరాల కుమారుణ్ణి సరిదిద్దాలా లేక సలహా ఇవ్వాలా? We can advise him, but I suppose a 30-year-old son is earning his own living. అతనికి నువ్వు సలహాలు ఇవ్వచ్చు, అయినా 30 సంవత్సరాల కుమారుడు తన ఉద్యోగం తాను చేసుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. And he's maybe living at home. బహుశా అతడు ఇంట్లోనే నివసిస్తున్నాడేమో, But he's earning, and అతడు సంపాదిస్తున్నాడు. I don't think a father should, unless he's rebellious, అతను మరీ తిరుగుబాటు చేస్తే తప్ప తండ్రి సరిదిద్దే అవసరం ఉండదు.
Of course, if he is doing things which are unchristian, the father should say, sorry, I don't allow you to do that in my house. ఒకవేళ క్రైస్తవేతరులు చేసే పనులను ఏమైనా చేస్తున్నట్లయితే అప్పుడు తండ్రి చెప్పవచ్చు, నా ఇంట్లో ఆ విధంగా జరగటానికి వీల్లేదు, నేను అనుమతించనని. Even if I had a 40-year-old unmarried son and he was playing rock music in my house, I'd say, sorry, I don't allow that here. ఒకవేళ నాకు పెళ్లి కాకుండా 40 సంవత్సరాల కుమారుడు నా ఇంట్లో ఉండి రాక్ మ్యూజిక్ ప్లే చేస్తుంటే నేను ఒప్పుకోను. Father, a spiritual person, then he should correct his son, but he should have built a relationship with his son by that time where the son will listen to him. ఒకవేళ తండ్రి ఆత్మీయుడైతే కుమారుణ్ణి సరిదిద్దాలి, కానీ కుమారునికి ఆ వయసు వచ్చేసరికి తండ్రి ఆ కుమారునితో ఒక సంబంధాన్ని నిర్మించుకొని ఉండాలి, ఆ విధంగా కుమారుడు తన మాట వినున్నట్లుగా. If he has not built that relationship, this is the father's fault. ఒకవేళ అప్పటికి అలాంటి సంబంధం లేనట్లయితే అది తండ్రి చేసిన తప్పు. Then he should try and build that relationship first, that his son will listen to him when he corrects him. అప్పుడు ముందు ఆ సంబంధాన్ని నెలకొల్పుకోవాలి, నీవు సరిదిద్దినప్పుడు కుమారుడు వినున్నట్లుగా. So the father shouldn't just blame the son, he's not listening to me. కుమారుడు నా మాట వినట్లేదని తండ్రి కుమారుడిని నిందించకూడదు. I would blame the father. Why haven't you built a relationship with him so far? నువ్వు ఇప్పటిదాకా అలాంటి సంబంధాన్ని ఎందుకు నిర్మించుకోలేదని తండ్రిని నేను నిందిస్తాను. Many times I tell you, I feel like praying for the parents. అనేక సార్లు నేను తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలనిపిస్తుంది. I remember once I went to a home where a mother brought a 15-year-old boy to me. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక తల్లి తన 15 సంవత్సరాల కుమారుడిని నా దగ్గరికి తీసుకొని వచ్చింది. Brother Jack, pray for him. He's not studying properly. జాక్ గారు, ఈ అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, సరిగా చదవట్లేదని చెప్పింది. I felt like praying for the mother. ఆ తల్లి గురించి ప్రార్థన చేయాలనిపించింది నాకు. I said, you humiliate your son like that before me, he'll become more rebellious. నీ కుమారుడిని నా ముందు అంత నీవు అవమానపరిచినట్లయితే ఇంకా తిరుగుబాటు చేస్తాడు ఆ అబ్బాయి. You must tell me that privately. నీవు వ్యక్తిగతంగా చెప్పాలి ఆ విషయం నాకు. I would never correct even a small child in the presence of another person. ఒక చిన్న బిడ్డనైనా సరే ఇతరుల ఎదుట నేను ఆ వ్యక్తిని సరిదిద్దను. Even a 3-year-old, I would not discipline. 3 సంవత్సరాల చిన్న బిడ్డనైనా సరే ఇతరుల ముందు ఆ బిడ్డ నేను క్రమశిక్షణలో పెట్టను. I would correct him in the saying, don't do that. ఆ విధంగా చేయొద్దని నేను క్రమశిక్షణలో పెడతాను. But if I have to physically punish him, I'll wait till the guest goes away, that punish him, but correct him I will. భౌతికంగా శిక్షించాలనుకుంటే ఆ అతిథి వెళ్లేదాకా నేను ఆగుతాను, కానీ మాటతో చెప్పడం అయితే నేను ముందే చెప్తాను. Because he needs to be corrected. ఎందుకంటే అతడు సరిదిద్దబడాలి. But a grown-up 30-year-old I would not correct publicly. కానీ 30 సంవత్సరాల వయసున్న వ్యక్తిని అందరి ముందు నేను సరిదిద్దను. What I mean is, I would say something more diplomatic like, let's discuss that later. అంటే నేను అర్థం కానట్లుగా చెప్తాను, తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయం గురించి అని. And I think my relationship with my son is much more important than my relationship with a third person. ఎందుకంటే నా కుమారునితో నాకున్న సంబంధము మూడో వ్యక్తితో ఉన్న సంబంధం కంటే కూడా ఎంతో విలువైంది, ప్రాముఖ్యమైంది. I couldn't care less for the third person. ఆ మూడో వ్యక్తి గురించి నేను అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. You know, in all these family situations, ఈ కుటుంబపరమైన సంఘటనలన్నింటిలో the great thing we need is wisdom. మనకు కావాల్సిన గొప్ప సంగతి ఏంటంటే జ్ఞానం. So let me tell you a story which I have said here before. ఇంతకు ముందు నేను ఇక్కడ చెప్పిన ఒక కథను మీకు చెప్తాను. Jesus was a master at using stories. ఇలాంటి కథలను చెప్పే విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఎంతో నిష్ణాతుడు. And you get the point of this. మరియు దీంట్లో నుండి మీకు సారాంశం వస్తుంది. It's an old Aesop's fables. ఇవి ఎంతో పాత కథలు. The sun and the wind had an argument. సూర్యుడు మరియు గాలి ఒక వాదన పెట్టుకున్నాయి. Who is stronger? ఎవరు బలవంతులు అని. And they say how to find out who is stronger. ఎవరు బలవంతులో ఎలాగ కనిపెట్టాలి. So they agreed. See that man walking on the road with a coat? సరే, వాళ్ళు ఈ ఒప్పందానికి వచ్చారు. చూడు, భూమి మీద ఆ వ్యక్తి కోటేసుకొని నడుస్తున్నాడు. Let's see whether you or I can make him take his coat off. కాబట్టి ఆ వ్యక్తి కోట్ తీసేటట్లుగా మన ఇద్దరిలో ఎవరు చేస్తారో చూద్దాం. That will determine who is stronger. దాన్ని బట్టి మనలో ఎవరు బలవంతులో తెలుస్తుంది. So the sun said to the wind, you go first. సూర్యుడు గాలితో చెప్పాడు, నువ్వు వెళ్ళు మొట్టమొదట అన్నాడు. And the wind blew like anything to try and blow his coat off. అతని కోటు ఊడిపోయేలాగా గాలి ఎంతో వీచింది. The wind blew and this fellow clutched his coat even tighter. ఆ గాలి వీస్తుంది, కానీ ఆ కోటును అతను ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాడు. And he couldn't take off the coat. కాబట్టి గాలి ఆ కోటును తీసివేయలేకపోయింది. Then wind said, okay, sun, your turn. అప్పుడు గాలి సూర్యునితో ఈ విధంగా చెప్పింది, ఇప్పుడు నీవు చేయమని. Let's see what you can do. నీవేం చేస్తావో చూద్దాం. And the sun just increased his heat so much that that fellow himself took off his coat. సూర్యుడు తన వేడిని ఎంతో పెంచాడు, ఉష్ణోగ్రత ఎంతో పెరిగింది, ఆ వ్యక్తి ఆ కోటును తీసేశాడు. So who won the competition? కాబట్టి పోటీలో ఎవరు గెలిచారు? The sun. సూర్యుడే గెలిచాడు.
What is the moral of the story? కాబట్టి ఈ కథలోని సారాంశం ఏంటి? Wisdom is greater than strength. జ్ఞానము బలము కంటే గొప్పది. Remember that. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. That by using force, sometimes you don't accomplish your end. ఒక్కోసారి నీవు బలమును ఉపయోగించి నీకు కావాల్సిన దాన్ని నీవు చేరుకోలేవు. But being warm towards somebody, like the sun just became warm. వేరే వాళ్లతో సన్నిహితంగా ఉన్నదాన్ని బట్టి సూర్యుడు ఏ విధంగా అయితే తన వేడిని పెంచాడో. And you know the meaning of being warm towards somebody. వేరే వాళ్లతో సన్నిహితంగా ఉండటం అంటే ఏంటో మీకు తెలుసు. Be friendly and warm. వాళ్ళతో ఎంతో స్నేహంగా ప్రేమపూర్వకంగా ఉండాలి. You'll win. అప్పుడు నీ వాళ్ళని గెలుచుకుంటావు. You'll accomplish what you want. అప్పుడు నీవేదనుకున్నావో దాన్ని సాధిస్తావు. How to select a date and a time for a marriage. వివాహం చేసుకునే తేదీని సమయాన్ని ఏ విధంగా నిర్ణయించుకోవాలి. For the weather forecast, if it's raining or something, that's okay. అంటే వర్షం పడుతుందో లేదో అని వాతావరణ కేంద్రాన్ని కనుక్కోవటం మంచిది. But other than that, 365 days a year, 366 days in a leap year, I say this is the day the Lord has made. We will rejoice and be glad in it. లేనట్లయితే సంవత్సరానికి 365 రోజులు, లీప్ సంవత్సరంలో 366 రోజులు, ప్రతి దినము కూడా యెహోవా చేసిన దినమే, దాని యందు సంతోషించవచ్చు. There's no such thing as a special day or ఏదో ప్రత్యేకమైన దినం అన్నట్లుగా ఏ దినము లేదు. that's all non-Christian rubbish. అదంతా క్రైస్తవేతరులు పాటించే చెత్త. Like the number 13. 13 అనే సంఖ్య మంచిదని కొందరు అంటారు. You know, in many aircraft, there's no seat number 13 because nobody wants to sit there. అనేక విమానాల్లో 13 అనే సంఖ్య గల సీట్ ఉండదు, ఎందుకంటే ఎవరు అక్కడ కూర్చోటానికి ఇష్టపడరు. Friday the 13th, don't do anything on Friday the 13th. 13వ తారీఖు శుక్రవారం వస్తే అసలేమీ చేయకూడదు ఆ రోజు అంటారు. I like to do things on Friday the 13th and do something good to prove that this is all rubbish. 13వ తారీఖు శుక్రవారం వస్తే నేను ఇంకా ఏదైనా చేయాలనుకుంటాను, ఇంకా మంచి పనులు చేసి ఆ విధంగా ఇదంతా చెత్త నిరూపించాలనుకుంటాను. Every day is a day which the Lord has made. ప్రతి దినము కూడా దేవుడు నియమించిన దినమే. All this is superstition, and I'm surprised that so many Christians still indulge in all this superstition and nonsense and rubbish. అనేక మంది ఇంకా ఈ మంచి దినాలు, మంచి రోజులు అని నమ్ముతూ ఉంటారు. క్రైస్తవుల్లో కూడా ఇలాంటివి నమ్మే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి నేను ఆశ్చర్యపోతున్నాను. Which means they have not really put off the old man. దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిజంగా ప్రాచీన పురుషుణ్ణి విడిచిపెట్టలేదు. The old Adamic way of thinking. ప్రాచీన ఆదాము యొక్క ఆలోచన విధానం. I believe you should choose a day which is convenient for both parties. ఇద్దరికి అనుకూలమైన తేదీని మీరు నిర్ణయించుకోవాలి. For the relatives and all. బంధువులందరికీ. Those are things you should look for. And ఎవరైతే మీరు పెళ్లికి రావాలనుకుంటున్నారో వాళ్ళకి. the most important thing is, have you got the right person? దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నీవు సరి అయిన భాగస్వామిని ఎంచుకున్నావా లేదా అన్నది. Not the right day. సరి అయిన తేదీ కాదు. 99.9% is the right person. అందులో 99.9% సరి అయిన వ్యక్తి. 0.1% is all the other things. 0.1% మిగిలినవన్నీ కూడా. The arrangements and whether the flowers look good and ఏర్పాట్లు మరియు ఏ పువ్వులు మీరు పెడుతున్నారు, where are we going to hold it and all that. పెళ్లి ఎక్కడ జరిపిస్తున్నారు, అలాంటివన్నీ కూడా. 99.9% is the right person. 99.9% సరి అయిన వ్యక్తిని మీరు ఎంచుకున్నారా లేదా అన్నది. Yeah, I don't despise this question because it may have been a genuine question in the mind of somebody. ఈ ప్రశ్న నేను తృణీకరించట్లేదు, ఎందుకంటే ఎవరో ఒకరి మనసులో ఇది యథార్థంగా ఉన్న ప్రశ్నే. We don't despise anybody because some people may have come out very recently from Hinduism or non-Christian religions. మనం ఎవరిని తృణీకరించట్లేదు, ఎందుకంటే కొంతమంది కొంతకాలం క్రితమే హైందవ కుటుంబం నుండో లేక క్రైస్తవేతర మతాల నుండో వచ్చి ఉంటారు. And I don't blame them that they may not know everything in Christianity because they see some Christians doing some stupid things. కాబట్టి వాళ్ళని నేను నిందించట్లేదు, ఎందుకంటే క్రైస్తవత్వం గురించి మొత్తం వాళ్ళకి తెలియకపోవచ్చు, మరియు అదిగాక కొంతమంది క్రైస్తవులు బుద్ధిహీనమైన పనులు చేస్తుంటే వాళ్ళు చూసి ఉండొచ్చు కూడా. And therefore they think, oh, Christians also do this. అప్పుడు వాళ్ళు ఈ విధంగా ఆలోచించుకోవచ్చు, ఇది కూడా ప్రాముఖ్యమైనదేనేమో అని. So I don't blame you for asking this question. I'm glad you asked it. కాబట్టి ఈ ప్రశ్న మీరు అడిగినందుకు నేను నిందించట్లేదు, మీరు అడిగినందుకు నేను సంతోషిస్తున్నాను. To clarify any doubt, don't hesitate. ఏ సందేహానికైనా నేను వివరణిస్తాను, ఎటువంటి మొహమాటం లేకుండా. I want to ask all of you a question now. మీ అందరు నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ఇప్పుడు. You don't have to answer it. మీరు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. Ask yourself and answer to yourself. మీకు మీరే జవాబు ఇచ్చుకోండి. Are you in financial debt? ఆర్థికంగా మీరు అప్పుల్లో ఉన్నారా? Do you have credit card debt? క్రెడిట్ కార్డు అప్పుల్లో మీరున్నారా? Get out of it as soon as possible. వీలైనంత త్వరగా వాటిలో నుండి బయటపడండి. As soon as possible. వీలైనంత త్వరగా. And if you've been in debt for a long time, ఎంతో కాలం నుండి మీరు అప్పుల్లో ఉన్నట్లయితే sell all the gold you have in your house. మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మివేయండి. Get out of that debt. ఆ అప్పు నుండి బయటపడండి. Debt is a serpent's bite. అప్పు అనేది పాము కాటు. And if you find you're constantly in debt month after month after month, నెల తర్వాత నెల, నెల తర్వాత నెల మీరు అప్పుల్లో ఉంటున్నట్లయితే, that
It's very, very serious. ఇది ఎంతో తీవ్రమైన విషయం. Cut down on your expenditure. మీ ఖర్చును తగ్గించండి. Write down your monthly expenditure and see where you can cut down something. నెలలో మీరు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో ఒక చాట రాసుకొని ఎక్కడ తగ్గించుకోవచ్చో చూడండి. And save some money for the future. భవిష్యత్తు కోసం కొంత డబ్బును దాచిపెట్టుకోండి. For your children, your children's education. మీ పిల్లల కోసం, మీ పిల్లల చదువుల కోసం. Unexpected medical expenses. అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చుల నిమిత్తం. Don't be dependent on the church to help you. సహాయం కోసం ఎప్పుడు సంఘం మీద ఆధారపడవద్దు. Don't say, oh, I'm in a good church. నేను మంచి సంఘంలో ఉన్నాను. If I'm in financial need, they'll take a collection and help me. నేను ఆర్థిక సంబంధమైన అవసరంలో ఉన్నట్లయితే వాళ్లే డబ్బులు పోగు చేసి నాకు ఇస్తారు. You should be ashamed of yourself if you're like that. నీవు ఆ విధంగా ఉన్నట్లయితే నిన్ను గురించి నీవు సిగ్గుపడాలి. I've been in this church for 35 years, 36 years now. నేను 36 సంవత్సరాల నుండి ఈ సంఘంలో ఉంటున్నాను. I've never expected the church to give me anything at any time. ఎప్పుడు కూడా సంఘం నాకేదో ఇస్తుందని నేను ఎప్పుడు ఆశించలేదు. Not even 1 rupee. ఒక్క రూపాయి కూడా. I say, I'll take care of my own expenses. నా సొంత ఖర్చులను నేనే భరిస్తాను, నేనే చూసుకుంటానని అనుకున్నాను. But then I have to be wise in my expenditure so that if there's some unexpected expense in the future, I save for it instead of waiting for somebody to take a collection for me. కాబట్టి అకస్మాత్తుగా భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినట్లయితే దాని గురించి డబ్బులు దాచిపెట్టుకోవడానికి నాకు జ్ఞానం ఉండాలి. లేనట్లయితే నేను సంఘంలో డబ్బులు పోగు చేసి నాకు ఇస్తారులే అని ఎదురు చూడాల్సి వస్తుంది. Or to give me a gift. లేక నాకు ఏదో ఒక బహుమానం ఇస్తారని. You won't grow spiritually. ఆ విధంగా ఉన్నట్లయితే నీవు ఆత్మీయంగా ఎదగలేవు. I've seen people like that who are very careless in their expenditure. నేను అలాంటి వ్యక్తులను చూశాను. వాళ్ళ యొక్క ఖర్చుల్లో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. They don't have any savings. They don't have any money. వాళ్ళు డబ్బును పొదుపు చేసుకోరు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. And then suddenly there's a big medical expense. అప్పుడు అకస్మాత్తుగా ఏదైనా వైద్య ఖర్చు వస్తుంది. And they somehow let it be known to people in the church, we have a medical expense. ఏదో ఒక విధంగా సంఘంలో వాళ్ళు తెలియజేస్తారు, వైద్యం నిమిత్తం ఇంత ఖర్చు మాకు అవుతుందని. Or some school expense. లేక ఒక పాఠశాల విషయంలో ఇంత ఖర్చు అవుతుందని. And then the church is kind enough to give them a money. ఆ తర్వాత సంఘం ఎంతో దయ కలిగి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. And they're happy to be in that church. వాళ్ళు ఆ సంఘంలో ఉండటానికి ఎంతో సంతోషపడతారు. Well, that's all right if you're a baby that you came to the church in the last 1 or 2 years. నీవు ఒక శిశువుగా ఉన్నట్లయితే, సంఘానికి 1-2 సంవత్సరాల నుండి వస్తున్నట్లయితే అది సరే. But if you've been in the church more than 2 years, కానీ నువ్వు సంఘంలో 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే you should be ashamed of yourself if you're dependent on the church like that. ఆ విధంగా సంఘం మీద ఆధారపడే విషయంలో నీవెంతో సిగ్గుపడాలి. You should be working hard, earning your own living and నీ సొంత ఖర్చుల నిమిత్తం నీ సంపాదించుకోవటానికి ఎంతో కష్టపడి పనిచేయాలి. taking care of yourself. నీ ఖర్చులు నీవే భరించుకోవాలి. There can be always sudden unexpected expenses అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, which you completely unanticipated, where it goes way beyond. అవి ఎప్పుడు అకస్మాత్తుగా వస్తూ ఉంటాయి, మనం ఊహించినట్లుగా వస్తూ ఉంటాయి. But I've seen cases of people who own houses and land who are still expecting the church to support them. సొంత ఇళ్ళు మరియు స్థలాలు కలిగి ఉండి కూడా సంఘము వాళ్ళకి సహాయం చేయాలని ఆశించే వాళ్ళని నేను చూశాను. Can you believe that? People who own property expecting the church to support them? సొంత ఆస్తులు కలిగి ఉండి కూడా సంఘము వాళ్ళకి సహాయం చేయాలని ఆశించే వాళ్ళని మీరు ఊహించగలరా? Go and sell your property. వెళ్లి నీ ఆస్తిని అమ్మివేసేయి. Why do you want the church to take a collection for you when you got property in your name? నీ పేరు మీద ఆస్తి ఉన్నప్పుడు సంఘం ఎందుకు డబ్బును పోగు చేసుకొని నీకు ఇవ్వాలి? This is the covetousness, ఇదెంతో దురాశ. and I've seen such people never grow spiritually. అలాంటి వారు ఆత్మీయంగా ఎప్పటికీ ఎదగరు అని నేను చూశాను. They sit here 10, 20, 30 years, they never grow spiritually. They're in the same condition forever because they haven't got their finances right. వాళ్ళు ఇక్కడ 10, 20, 30 సంవత్సరాల నుండి కూర్చొని ఉన్నారు, అదే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వాళ్ళు సరిగా లేరు. Let me tell you something. నేను ఒక మాట చెప్తాను మీతో. If you're wrong in the matter of money, you're wrong in everything. ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు సరిగా లేనట్లయితే అన్ని విషయాల్లో కూడా మీరు సరిగా ఉండరు. And I say to you, young couples, కొత్తగా వివాహమైన జంటలకు నేను చెప్తున్నాను, I've seen young couples get into debt and their life becomes a headache. కొత్తగా పెళ్లైన జంటలు అప్పుల్లో కూరుకొని పోయి వాళ్ళ జీవితమే ఎంతో అస్తవ్యస్తంగా మార్చుకున్న వాళ్ళని నేను చూశాను. Don't get into debt. అప్పుల్లో పడవద్దు. Live simply. I'm telling you from my own experience. నా సొంత అనుభవంతో చెప్తున్నాను, సామాన్యంగా జీవించండి. You'll sleep peacefully at night. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతారు. Buy only what you can afford to buy. మీరు కొనగలిగిన వస్తువులనే కొనండి. Discipline yourself not to use a credit card. క్రెడిట్ కార్డు ఉపయోగించకుండా క్రమశిక్షణ చేసుకోండి. You can live in this world without a credit card. క్రెడిట్ కార్డు లేకుండా కూడా ఈ లోకంలో జీవించవచ్చు. I have lived for 71 years without a credit card. క్రెడిట్ కార్డు లేకుండా 71 సంవత్సరాలు నేను జీవించాను.
I use a debit card. నేను డెబిట్ కార్డ్ ను ఉపయోగిస్తాను. That means if the money is not in the bank, nothing comes out of it. దాని అర్థం ఏంటంటే బ్యాంకులో నా ఖాతాలో డబ్బులు లేకపోయినట్లయితే ఏమీ రావు. So I would say, please, in your own interest, if you are in debt today, get out of it as soon as possible. కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి ఆలోచించండి. మీరు అప్పుల్లో ఉన్నట్లయితే మీకు వీలైనంత త్వరగా అందులో నుండి బయటపడండి. And say, Lord, please help me to stay out of debt. ప్రభువా, నేను అప్పుల్లో నుండి బయటపడటానికి సహాయం చేయమని ప్రార్థించండి. And if you can't buy something, wait. ఒకవేళ ఇప్పుడే మీరు ఏదైనా కొనలేనట్లయితే ఆగండి. If your wife is the extravagant type or the husband is the extravagant type, ఒకవేళ నీ భార్య బాగా ఖర్చు పెట్టేదైతే లేక భర్త బాగా ఖర్చు పెట్టేవాడైతే restrain him like they pull a horse back. గుర్రాన్ని వెనక్కి లాగినట్లుగా వాళ్ళని అదుపులో పెట్టండి. And say, no, we can't afford that. Wife is a helper. లేదు, ఇప్పుడు దాన్ని మనం కొనలేము అని చెప్పండి. భార్య సహాయకురాలుగా ఉండాలి. And if the wife is a foolish person, then the husband is the head. ఒకవేళ భార్య బుద్ధిహీనురాలుగా ఉన్నట్లయితే భర్త శిరస్సుగా ఉన్నాడు, ఆ విధంగా అదుపు చేయాలి. Say, sorry, we can't afford that now. లేదు, ఆ వస్తువుని ఇప్పుడు మనం కొనలేము. And I don't have the money to buy it. దాన్ని కొనటానికి నా దగ్గర డబ్బులు లేవు. And I'm not going to borrow. నేను అప్పు చేయను. And I'm never going to buy something on a credit card which I can't afford. నేను కొనలేని ఒక వస్తువును క్రెడిట్ కార్డు ద్వారా ఇప్పుడు కొనను. Now let me say this. ఈ విధంగా నేను చెప్తున్నాను. There are two exceptions to that. అప్పు కలిగి ఉండటానికి రెండే విషయాలు ఉన్నాయి ఇక్కడ. If you got a house for which you have taken a loan from a bank, ఒకవేళ మీరు బ్యాంక్ లో లోన్ తీసుకొని ఇల్లు కొన్నట్లయితే, then the property is mortgaged to the bank. In a sense, the house is not yours. అప్పుడు ఆస్తి బ్యాంక్ లో తాకట్టు పెట్టబడి ఉంటుంది. అంటే ఆస్తి నీదని కాదు. There is no debt because on this side you may have taken 3 lakhs, that side there's a house. ఇటువైపు చూసినట్లయితే 3 లక్షలు అప్పు ఉండొచ్చు, కానీ అటువైపు చూసినట్లయితే ఇల్లు ఉంది. So that's okay. అది సరే. Because if you die, the bank takes the house. There's no debt. ఒకవేళ నీవు చనిపోయినట్లయితే ఆ ఇంటిని బ్యాంకు తీసుకుంటుంది, అప్పుడు అప్పు ఉండదు. Debt is cleared. అప్పు తీర్చబడుతుంది. Or if you buy a car or a scooter with a loan, లేక నువ్వు స్కూటర్ కానీ కారు కానీ బ్యాంకులో అప్పు తీసుకొని కొన్నట్లయితే, and the scooter is insured for that amount, ఆ డబ్బుకు స్కూటర్ ఇన్సూరెన్స్ చేయబడుతుంది. so that if its accident is damaged, the bank gets the money. ఏదైనా ప్రమాదం జరిగి స్కూటర్ పాడైపోయినా కూడా బ్యాంకుకు డబ్బులు వస్తాయి. There's no debt there. అప్పుడు కూడా అక్కడ అప్పు లేదు. Because for that money, there's some equivalent on the other side of the scale. ఎందుకంటే ఆ డబ్బు ఇటువైపు ఎంతుందో అటువైపు కూడా దానికి సమానంగా ఒక వస్తువు ఉంది. But if you're buying something for which the value drops as soon as you bought it, కానీ నువ్వు కొన్న వెంటనే విలువ తగ్గిపోయే వస్తువుని ఏదైనా కొన్నట్లయితే, for example, you buy a washing machine, లేక ఉదాహరణకు ఒక వాషింగ్ మెషిన్ కొన్నావు, you can't sell it the next day for the same price. కనీసం తర్వాత రోజు కూడా అదే రేటుకు నువ్వు అమ్మలేవు దాన్ని. Within one day, its price has dropped because it has become second hand. ఒక్క రోజులోనే దాని రేటు తగ్గిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు అది సెకండ్ హ్యాండ్ అవుతుంది. And so, in such things, if you use a credit card to buy something which the value has dropped, ఏవైతే వస్తువులు ఆ విధంగా రేటు తగ్గిపోతాయో అలాంటి వాటిని నీవు క్రెడిట్ కార్డు ఉపయోగించుకున్నట్లయితే, and then you struggle to pay it, ఆ తర్వాత వాటిని తీర్చడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే, that's not wise. అది జ్ఞానయుక్తమైన పని కాదు. So, be careful about such expenditures. కాబట్టి అటువంటి ఖర్చుల నిమిత్తం జాగ్రత్తగా ఉండండి. And don't buy a car until you can afford it. నీకు స్తోమత కలిగే అంతవరకు కూడా కారును కొనవద్దు. Till then, ride a scooter. అప్పుడు స్కూటరే నడుపు. I rode a scooter till about 4 years ago. నేను 4 సంవత్సరాల క్రితం దాకా కూడా స్కూటర్ నడుపుతూ వచ్చాను. And I had a car for some time. కొంతకాలం నుండి నా దగ్గర కారు ఉంది. But you'd be surprised, in 25 years, I drove about 17,000 kilometers. కానీ మీరు ఆశ్చర్యపోతారు, 25 సంవత్సరాల్లో నేను కేవలం 17,000 కిలోమీటర్లే నడిపాను. It's less than 1,000 kilometers a year. సంవత్సరానికి 1000 కిలోమీటర్ల కంటే కూడా తక్కువే. Because I couldn't afford the cost of petrol. ఎందుకంటే పెట్రోల్ రేటు నేను భరించలేను. It was lying there most of the time. I couldn't afford the cost of petrol. ఎప్పుడు అది ఇంట్లోనే పడి ఉండేది, ఎందుకంటే పెట్రోల్ ఖర్చు నేను భరించలేను. I take my wife on the scooter. I took my children on the scooter. నా భార్యను మరియు నా పిల్లలను కూడా నేను స్కూటర్ మీద తీసుకెళ్లేవాడిని. I never got into debt. నేను ఎప్పుడు అప్పుల్లో పడలేదు. Okay, I didn't have the great thrill of driving around in a car and showing off, but I never got into debt. సరే, నేనేదో కారు నడుపుతున్న అనుభూతి నాకు లేదు, అయినా కానీ నేను అప్పుల్లో పడలేదు. Which do you prefer? Just showing off with your brand new vehicle and being in debt? నీకేది కావాలి? ఏదో కొత్త కారును కొనుక్కొని అందరికీ చూపించాలా, లేక అప్పుల్లో పడాలనుందా? No, I never wanted it. నేను ఎప్పుడు కూడా అప్పుల్లో పడాలని నాకు లేదు. So what I say is, it's helped me spiritually also. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఇది నాకు ఆత్మీయంగా కూడా ఎంతో సహాయం చేసింది. Never to be in debt. ఎప్పుడు అప్పుల్లో ఉండవద్దు.
So I want to encourage all of you to follow me as I follow Christ. కాబట్టి మీ అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. I don't believe that Jesus ever went and borrowed money from anybody. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్లి డబ్బు అప్పు అడిగినట్లుగా నేను ఊహించుకోలేను. Saying, I'm a bit hard up. ఇప్పుడు నాకు ఎంతో కష్టంగా ఉంది. My heavenly Father let me down. నా పరలోకపు తండ్రి నన్ను సరిగా చూసుకోలేదు. Can you please help me? మీరు నాకు సహాయం చేయగలరా? Can you imagine Jesus going and telling somebody, my heavenly Father let me down. Can you please help me now? నా పరలోకపు తండ్రి నన్ను సరిగా చూసుకోలేదు, దయచేసి మీరు నాకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు ప్రభు ఎవరైనా అడగటం మీరు ఊహించుకోగలరా? So it's a bit shameful when it comes to that. ఆ విషయానికి వచ్చేసరికి ఎంతో అవమానకరంగా మనకు అనిపిస్తుంది. Concerning borrowing money from a brother in a case of emergency, is it violating the scripture? ఏదైనా అత్యవసరంలో ఉన్నప్పుడు ఒక సహోదరుని దగ్గర నుండి డబ్బులు అప్పుగా తీసుకోవటం తప్ప? Though I don't have my intention not to settle the money. ఆ సహోదరునికి ఇంకా డబ్బులు ఇవ్వకూడదు అనే ఉద్దేశం నాకు లేకపోయినా, Or do I need to live with it what I have? లేక నాకున్న దాంతోనే నేను జీవించాలా? I'll tell you, it depends on what you're borrowing the money for. నీవు డబ్బులు దేనికి అప్పుగా తీసుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. I'm not making a law. నేను ఇక్కడ ఏదో ఒక రూల్ పెట్టట్లేదు. The Bible does not say thou shalt not borrow. The Bible says owe no man anything. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు అని బైబిల్ చెప్పట్లేదు, కానీ ఎవరికి అచ్చి ఉండవద్దని మాత్రమే చెప్తుంది. So there's a difference between borrowing and owing no man. డబ్బులు తీసుకోవటానికి మరియు అప్పుగా ఉండటానికి ఎంతో తేడా ఉంటుంది. There may be some situation. కొన్ని పరిస్థితుల్లో అవసరం అయి ఉండొచ్చు. For example, suddenly you have an unexpected medical expense which you didn't anticipate. ఉదాహరణకి అకస్మాత్తుగా ఏదైనా నీకు వైద్యపరమైన ఖర్చు వచ్చింది, దాని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు. And you had to put your wife in hospital and you haven't saved up that much and it's a huge amount. నీ భార్యని నీవు ఆసుపత్రిలో ఉంచావు, అంత డబ్బుని నీవు దాచిపెట్టుకోలేదు. What to do? ఏం చేయాలి? You can't live in debt to the hospital. ఆసుపత్రిలో అప్పు చేయలేము. Maybe you have to borrow. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి వస్తుంది. But then I wouldn't say you're violating scripture. ఆ విధంగా చేసినందుకు నీవు లేఖనాన్ని అతిక్రమిస్తున్నావని నేను చెప్పట్లేదు. But if you are borrowing money because you want to go on a holiday, నీవు సెలవుల్లో ఎటైనా వెళ్ళటానికి అప్పు చేసినట్లయితే అది లేఖనాన్ని అతిక్రమించినట్లు. I say cancel the holiday. నేను చెప్తాను, అలా వెళ్ళటం మానేయ్. If on the other hand you're borrowing money because you want to pay your children's fees, నీ పిల్లల ఫీజు చెల్లించడానికి ఒకవేళ నువ్వు అప్పు చేస్తున్నట్లయితే, you should have asked yourself, didn't you know that you had to pay the children's fees? Why didn't you save up in the last 5 years after your child was born? అప్పుడు నేను అడుగుతున్నాను, నీ పిల్లల ఫీజు చెల్లించాలని నీకు తెలియదా? మరి ఎందుకు ముందు 5 సంవత్సరాలు నువ్వు దాచిపెట్టుకోలేదు? వాళ్ళు పుట్టిన వెంటనే నీకు తెలియదా? You should have thought about it then. అప్పుడే నీవు ఆలోచించాల్సింది. Not wastefully spend your money. నీ డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకుండా. And now it's time for your child to go to school and you don't have the money. ఇప్పుడు నీ పిల్లలు పాఠశాలకు వెళ్ళాలి, వాళ్ళకి ఫీజు చెల్లించడానికి డబ్బులు లేవు. You should have saved it up. నువ్వు దాచిపెట్టుకుని ఉండాల్సింది. Okay. సరే, You still need to admit your child in school. You may అయినా కూడా నీ పిల్లల్ని నువ్వు పాఠశాలలో చేర్చాలి. go and borrow, but learn a lesson from that, నువ్వు వెళ్లి డబ్బులు తీసుకో, కానీ ఒక పాఠం నేర్చుకో. that you don't repeat it anymore. మరలా అది పునరావృతం కాకుండా. Yeah, don't repeat it anymore. మరలా అదే తప్పుని తిరిగి చేయవద్దు. Again, a second time. రెండోసారి. If you have to borrow, please do your best to save up and return as soon as possible. ఒకవేళ నువ్వు అప్పు చేయాల్సి వస్తే దయచేసి బాగా పొదుపు చేసి దాన్ని వీలైనంత త్వరగా తిరిగి చెల్లించండి. But don't take advantage of that freedom, వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకోవద్దు. because the word of God says, owe no man anything. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరికి ఏమీ అచ్చి ఉండవద్దు. Romans 13 verse 8. రోమా 13:8. And I can tell you the tremendous peace it has brought my life by owing no man anything. నేను ఎవరికి ఏమీ అచ్చి ఉండలేదు కాబట్టి నా జీవితంలో ఎంతో సమాధానాన్ని అది తీసుకొచ్చింది. And I was not a millionaire. నేనేదో కోటీశ్వరుని కాదు. I've struggled in the early years. ఆరంభ దినాల్లో ఎంతో ప్రయాసపడ్డాను. Today I don't have a lack because all my children are well off. ఇప్పుడు నాకేమీ కొదవలేదు, ఎందుకంటే నా పిల్లలందరూ బాగా స్థిరపడ్డారు. But I remember somebody saying when I was preaching about don't take money for your preaching. మీరు బోధించినందుకు డబ్బు తీసుకొనవద్దు అని నేను బోధించేటప్పుడు ఒకరి విధంగా అన్నారు, అది నాకు గుర్తుంది. They said, oh, it's easy for Brother Jack. All his 4 children in America. He can talk like that. జాక్ గారు ఈ విధంగా చెప్పడం ఎంతో సులభం, ఎందుకంటే తన 4 పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. I said, I preached the same thing 35 years ago when I was taking my 3 children to school on the scooter. అప్పుడు నేను అన్నాను, ఈ విషయాన్ని నేను 35 సంవత్సరాల క్రితం కూడా బోధించాను. అప్పుడు నేను నా 3 పిల్లలను పాఠశాలకు స్కూటర్ మీద తీసుకెళ్తూ ఉన్నాను. Those days I preached the same message. ఆ రోజుల్లో కూడా ఇదే సందేశాన్ని నేను బోధించాను. And when I used to struggle to pay the school fees, అప్పట్లో నేను పాఠశాల ఫీజు చెల్లించడానికి కూడా ఎంతో ప్రయాసపడేవాడిని. I preached the same message even then. అప్పుడు కూడా నేను ఇదే వర్తమానాన్ని బోధించేవాడిని. I mean, if God has blessed them today, that's another thing. చివరకు దేవుడు వారిని ఆర్థికంగా ఆశీర్వదించాడు, అది వేరే విషయం. But I have not changed the message, so I preach the same thing. కానీ నేను సందేశాన్ని మార్చలేదు, నేను అదే సందేశాన్ని చెప్తూ ఉన్నాను. If a girl is spiritually more mature than me, is it wrong to choose her as wife?
ఒకవేళ అమ్మాయి నాకంటే ఆత్మీయంగా ఉన్నట్లయితే అలాంటి అమ్మాయిని నేను ఎన్నుకోవటం తప్ప? I wouldn't say it is wrong, అది తప్పని నేను చెప్పను. but I would say that she must still accept you as the head of the home. అయినా కూడా నీవే ఇంటికి యజమాని అని ఆమె అంగీకరించాలి. If she's not willing to accept you as the head of the home, నిన్ను ఇంటికి యజమానిగా అంగీకరించినట్లయితే you're going to have a lot of conflicts. అప్పుడు ఎన్నో వివాదాలు వస్తాయి మీకు. Like the old saying goes, ఒక పాత సామెత ఈ విధంగా చెప్పినట్లుగా, your wife must know who wears the pants in the house. ఇంట్లో ప్యాంట్లు ఎవరు వేసుకుంటారో భార్యకు తెలియాలి. So she must know that even if she's more mature spiritually means what? ఆత్మీయంగా పరిపక్వత కలిగి ఉండటం అంటే ఏంటి? I hope it's not Bible knowledge. అంటే బైబిల్ ఎక్కువగా తెలుసని కాదు. Bible knowledge doesn't make a person more mature. That's a foolish idea. ఒక వ్యక్తికి బైబిల్ ఎక్కువగా తెలుసు కాబట్టి ఆ వ్యక్తి పరిపక్వత కలిగి ఉన్నాడని మనం చెప్పలేము. అదెంత బుద్ధిహీనమైన తలంపు. But if she's genuinely spiritually more mature, that means more humble. కానీ ఆమె నిజముగా ఆత్మీయంగా పరిపక్వత కలిగి ఉన్నట్లయితే ఆమె ఎంతో దీనురాలుగా ఉంటుంది. That's maturity. అది పరిపక్వత కలిగి ఉండటం అంటే. And she's willing to marry you. The one question I would ask a girl is, can you look up to him as your head? నిన్ను వివాహం చేసుకోవటానికి ఆ అమ్మాయి సిద్ధంగా ఉన్నట్లయితే ఆ అమ్మాయిని నేను ఒక ప్రశ్న అడుగుతాను. నీ శిరస్సుగా అతన్ని నీవు అంగీకరిస్తావా? If you cannot, be a big struggle to live with him. ఒకవేళ నీవు సిద్ధంగా లేనట్లయితే అతనితో కలిసి జీవించటం ఎంతో ప్రయాసగా ఉంటుంది. And the question is, if I marry someone who's more mature than me, how to deal with decisions in the future? నాకంటే ఆత్మీయంగా ఎక్కువ పరిపక్వత కలిగిన వారిని వివాహం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి? Well, you got to acknowledge that sometimes your wife may be wiser than you in certain decisions. అవును, కొన్ని నిర్ణయాల్లో నీకంటే నీ భార్యకే జ్ఞానం ఎక్కువగా ఉంటుందని నీవు గుర్తించాలి. And there's nothing wrong in saying that she's right. ఆమె ఖచ్చితంగా చెప్పిందని చెప్పడంలో తప్పేం లేదు. For example, if my wife and I are discussing some medical matter and she gives her opinion and I give my brilliant medical opinion, I'll finally have to admit that she's right. ఉదాహరణకు ఒక వైద్యపరమైన విషయం గురించి నేను నా భార్య మాట్లాడుకుంటున్నట్లయితే ఆమె అభిప్రాయం ఆమె చెబుతుంది, నా తెలివితేటలు ఉపయోగించి నేను కూడా ఒక అభిప్రాయాన్ని చెప్తాను, మొత్తానికి ఆమెదే కరెక్ట్ అవుతుంది. I'm not ashamed to admit that she knows more in some areas than I do. కాబట్టి నాకంటే కొన్ని విషయాలు ఆమెకి ఎక్కువ జ్ఞానం ఉందని నేను ఒప్పుకోవటానికి సిగ్గుపడను. What's wrong in that? అందులో తప్పే ఉంది. That doesn't mean I'm not the head. It just means that in some areas she knows more than me. అంటే దాని అర్థం నేను శిరస్సుగా లేనని కాదు, కొన్ని విషయాల్లో నాకంటే ఆమెకే ఎక్కువ తెలుసు. Supposing your wife is a mathematician. ఉదాహరణకి నీ భార్య గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలైతే Maybe she can keep the accounts better than you can. Let her keep it then. నీకంటే ఆమె అకౌంట్స్ ని బాగా చూసుకుంటుంది, అప్పుడు ఆమెనే చూసుకోనివ్వు. But you're still the head of the home. అయినా కూడా ఇంటికి నీవే యజమానివి, శిరస్సువు. If I don't have children after marriage and I don't have a burden praying for it, am I wrong? ఒకవేళ నాకు వివాహం అయిన తర్వాత పిల్లలు లేనట్లయితే, వాళ్ళ గురించి ప్రార్థించే విషయంలో నాకు భారం లేనట్లయితే అది తప్ప. And I believe God will give it to me at the right time. దేవుడు నాకు సరైన సమయంలో ఇస్తాడని నేను నమ్ముతున్నాను. Well, I don't know why, but for even some godly people, they don't have children. ఎందుకో నాకు తెలియదు, కానీ కొంతమంది దైవజనులకు కూడా పిల్లలు ఉండరు. You ask me the reason, I don't know. ఒకవేళ మీరు కారణం అడిగినట్లయితే నాకు తెలియదని నేను చెప్తాను. But generally speaking, I believe it's God's will to have children. కానీ సామాన్యంగా చెప్పాలంటే పిల్లలను కలిగి ఉండటం అనేది దేవుని చిత్తం. But in the scripture, we have examples of barren women who prayed and got children. కానీ లేఖనాల్లో మనం చూసినట్లయితే పిల్లలు లేని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ స్త్రీలు పిల్లలను కన్నట్లుగా మనం చూస్తాం. Abraham's wife was barren. అబ్రహాము భార్య అయిన శారాకు పిల్లలు లేరు. You know the three fathers of Israel. ఇశ్రాయేల్ యొక్క ముగ్గురు తండ్రులు మీకు తెలుసు. You know who they were? మీకు తెలుసా వాళ్ళు ఎవరు? Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. Do you know that all three their wives were barren? మీకు తెలుసా వాళ్ళ ముగ్గురు భార్యలు కూడా గొడ్రాళ్లుగా ఉన్నారు. It's very interesting. ఇదెంతో ఆసక్తికరం. The fathers of Israel, their wives were barren. There would have been no Israel. వాళ్ళు ఇశ్రాయేల్ యొక్క తండ్రులు, కానీ వాళ్ళ భార్యలు అందరూ గొడ్రాళ్లుగా ఉన్నారు. Abraham's wife was barren. అబ్రహాము యొక్క భార్య గొడ్రాలుగా ఉంది. Isaac's wife was barren. ఇస్సాకు భార్య కూడా అదే విధంగా ఉంది. And Jacob's wife, Rachel, was barren. యాకోబు భార్య అయిన రాహేలు కూడా అదే విధంగా ఉంది. They prayed. వాళ్ళు ప్రార్థన చేశారు. That's how they got children. ఆ విధంగా వాళ్ళు పిల్లలను కలిగి ఉన్నారు. That's how Isaac was born. ఆ విధంగా ఇస్సాకు జన్మించాడు. Think if they had not prayed. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయనట్లయితే. Isaac and Rebekah prayed, and that's how Jacob was born. రిబ్కా ప్రార్థన చేసింది, అందుకే యాకోబు పుట్టాడు. Think if there was no Jacob. యాకోబు ఉండేవాడు కాదు. Jacob and Rachel prayed. యాకోబు, రాహేలు ప్రార్థన చేశారు. That's how Joseph was born. ఆ విధంగా యోసేపు జన్మించాడు. Think if there was no Joseph, who would take care of Egypt? ఒకసారి ఊహించండి, యోసేపు లేనట్లయితే ఐగుప్తుని ఎవరు చూసుకుని ఉండేవాళ్ళు? So, supposing they'd sit back and say, oh well, God wants to give it, He'll give it. లేక వాళ్ళు కూర్చొని దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అని కూర్చున్నట్లయితే, Then what's the use of praying?
అప్పుడు ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఏంటి? Prayer changes things. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. No doubt about it. అందులో సందేహం ఏమాత్రం లేదు. I think what you have to say is you don't believe in prayer. నువ్వేం చెప్పాలంటే ప్రార్థన అంటే మాకు నమ్మకం లేదని చెప్పాలి. You don't believe prayer will change anything. ప్రార్థన దేన్ని మార్చదు అని నీవు నమ్ముతున్నావు. Now, I personally believe that anybody who doesn't have children should pray that they should have children. కాబట్టి నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే పిల్లలు లేని వారు పిల్లలను కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. Because that is the normal. ఎందుకంటే అది సాధారణమైన విషయం. The Bible says children are the gift of God. బైబిల్ చెప్తుంది పిల్లలు దేవుడిచ్చే వరం అని. Why not ask God for a gift? దేవుడిని వరం గురించి ఎందుకు అడగకూడదు? And pray in faith. విశ్వాసంతో ప్రార్థన చేయండి. As I said right at the beginning, there are some godly people who don't have children. ఆరంభంలో నేను చెప్పినట్లుగా కొంతమంది దైవజనులకు కూడా పిల్లలు లేరు. Watchman Nee had only one child and that child died when small baby or something. వాచ్మెన్ ని కేవలం ఒక చిన్న బిడ్డనే కలిగి ఉన్నాడు. చిన్నప్పుడే ఆ బిడ్డ చనిపోయాడు. He never had any children after that. ఆ తర్వాత అతనికి పిల్లలు లేరు. I know some godly people who have had no children. I don't know why. కొంతమంది దైవజనులకి భక్తి పరులకి పిల్లలు లేరు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. After having prayed and prayed and prayed and you still don't have children, then of course you leave it in God's hands. మీరు ప్రార్థన చేసిన తర్వాత కూడా పిల్లలు లేనట్లయితే అప్పుడు దేవుని చేతుల్లోకి దాన్ని విడిచిపెట్టండి. You know, after you finish praying and you still don't have children, then you leave it in God's hands. మీరు ప్రార్థన చేసిన తర్వాత కూడా పిల్లలు పుట్టినట్లయితే దేవుని చేతుల్లోకి విడిచిపెట్టండి. What is the right age for men to get married and to start looking for a partner? నేను జీవిత భాగస్వామి గురించి చూస్తున్నాను. పురుషులు పెళ్లి చేసుకోవటానికి సరైన వయసు ఏది? In my book, I've not made it a law, but I've said it's good for young men to get married between 25 and 32. నా బుక్ లో నేను రాశాను. అంటే అదేదో రూల్ లాగా నేను పెట్టలేదు, కానీ యవనస్తులైన పురుషులు 25 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు వివాహం చేసుకుంటే మంచిది. I would extend it to 35 now. ఇప్పుడైతే దాన్ని 35 సంవత్సరాలకు పెంచొచ్చు. Because sometimes it takes a little longer now to be established. ఎందుకంటే ఇప్పుడు స్థిరపడటానికి సమయం ఎక్కువ పడుతుంది. I would not advise people to get married before they are 25. 25 సంవత్సరాల వయసు కంటే ముందు పురుషులు వివాహం చేసుకోవాలని నేను సలహా ఇవ్వను. And for girls from 20 years onwards, I would say is a good time. అదే అమ్మాయిలకైతే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు వివాహం చేసుకోవటానికి మంచిది. It's probably the earliest. 20లో చేసుకుంటే మంచిది. And I would not place an upper limit on that, because if you haven't found someone suitable even by the time you're 29, 30. దానికి గరిష్ట పరిమితి నేను చెప్పను. ఎందుకంటే నీకు సరిపోయేవారు దొరక్క ఒక్కోసారి 29, 30 సంవత్సరాల దాకా కూడా ఉండాల్సి వస్తుంది. Wait on the Lord. ప్రభు దగ్గర కనిపెట్టుండు. Pray that God will lead you to someone. దేవుడు నీకు సరిపోయే వ్యక్తి దగ్గరికి నడిపించేటట్లు ప్రార్థన చేయి. How should young unmarried people manage their earnings between giving to their parents and saving for the future? ఇంకా వివాహం కాని యవనస్తులు వాళ్ళ యొక్క సంపాదనలో తల్లిదండ్రులకు ఎంత ఇవ్వాలి, వాళ్ళ భవిష్యత్తు నిమిత్తం ఎంత దాచిపెట్టుకోవాలి? That depends on how much your parents need your money. నీ తల్లిదండ్రులకు నీ డబ్బు ఎంత అవసరమో అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. If they are surviving on your money, then you have to help them, to take care of them. ఒకవేళ వాళ్ళు నీ డబ్బు మీదే ఆధారపడి బ్రతుకుతున్నట్లయితే నీ డబ్బును వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి సహాయం చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. It's different for different parents. వేర్వేరు తల్లిదండ్రులకు వేర్వేరు విధాలుగా ఇది ఉంటుంది. But if it is just to give them some extra luxuries and comfort, that's also fine. కొన్ని సౌకర్యాలు సమకూర్చడం అంటే అది కూడా సరే. But it's good for you to save up something for your own marriage. నీ స్వంత వివాహం గురించి కూడా కొంత దాచిపెట్టుకోవటం ఎంతో మంచిది. So that at the time of marriage, you don't burden your parents or anybody else. అప్పుడు నీ పెళ్లి జరిగేటప్పుడు నీ తల్లిదండ్రుల మీద కానీ మరెవరి మీద కానీ భారం నీవు పెట్టవు. And I always believe that if you're earning as a single person, it's good to save something so that you start your married life with some good capital so that you can buy a lot of things for your home. నీవు వివాహం కాకమునిపే సంపాదిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే భవిష్యత్తు కోసం నువ్వు దాచిపెట్టుకోవటం మంచిది. ఆ విధంగా నీ వివాహాన్ని కొంత డబ్బుతో ప్రారంభించవచ్చు, అనేక వస్తువులను కొనుక్కోవచ్చు. To make life easier for your wife. నీ భార్య సుఖంగా ఉండేటట్లు. How should a man conduct himself with his fiancée when he's engaged in terms of speech and time? నిశ్చితార్థమైన తర్వాత ఒక అబ్బాయి అమ్మాయితో ఏ విధంగా ప్రవర్తించాలి, మాటల విషయంలో కానీ సమయం ఇచ్చే విషయంలో కానీ? Especially if the marriage is going to take place a long time from now. ప్రత్యేకంగా వివాహం జరగటానికి ఇంకా ఎంతో సమయం ఉంటే. Generally speaking, I do not encourage people to be engaged for more than 6 months if they are living in the same place. సాధారణంగా చెప్పాలంటే ఇద్దరు ఒకే స్థలంలో నివసిస్తూ ఉన్నట్లయితే 6 నెలల కంటే నిశ్చితార్థం ఉండకూడదని నేను చెప్తాను. And not more than 1 year. సంవత్సరం కంటే ఎక్కువ అసలు ఉండకూడదు. If they are living far away. వాళ్ళు దూరంగా నివసిస్తున్నట్లయితే. Because emotions will become highly strung. ఎందుకంటే భావోద్రేకాలు ఎంతో బలంగా ఉంటాయి. Remember, the longer you delay, your emotional linings wear out.
కాబట్టి మీరు ఎక్కువ కాలం వేచి ఉన్నట్లయితే మీ భావోద్రేగాలు చల్లారిపోతాయి. It's like driving a car with your foot on the brake. ఇది ఎలా ఉంటుందంటే బ్రేక్ మీద ఒక కాలేసి కారు నడిపినట్లుగా ఉంటుంది. So driving a scooter with your foot on the brakes. బ్రేక్ మీద ఒక కాలు పెట్టి స్కూటర్ నడిపినట్లుగా ఉంటుంది. You keep your foot on the brake and accelerate. ఒక కాలు నువ్వు బ్రేక్ మీద పెట్టి యాక్సిలరేటర్ పెంచుతూ ఉంటే You're going to wear out the brake lining. బ్రేక్ లైనింగ్లు అరిగిపోతాయి. And during engagement, the acceleration rate is pretty high between man and woman. నిశ్చితార్థం జరిగిన తర్వాత అబ్బాయిలోను అమ్మాయిలోను యాక్సిలరేటర్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. And you got to put the brakes on because you can't get married. మీరు అప్పుడే వివాహం చేసుకోలేరు కాబట్టి బ్రేక్ మీద కాలు పెట్టి ఉండాలి. Yeah, you can't keep that too long because the emotional linings get worn out. ఎంతో కాలం మీరు ఆ విధంగా వేచి ఉండలేరు, ఎందుకంటే భావోద్రేకాలు తగ్గిపోతాయి. So that is why I say, if you're in the same town, you're meeting each other frequently, 6 months is about the upper limit. అందుకే నేను చెప్తాను, మీరు ఒకే పట్టణంలో నివసిస్తూ ఉన్నట్లయితే, తరచుగా కలుసుకుంటూ ఉన్నట్లయితే 6 నెలలు అనేది గరిష్ట పరిమితి. If you're far away, thankfully you don't meet each other so often, then maybe 1 year. మీరు దూరంగా నివసిస్తున్నట్లయితే మీరు అంత తరచుగా కలుసుకోలేరు కాబట్టి 1 సంవత్సరం ఉండవచ్చు. In Indian society, I would suggest that you be careful in going out together. ఈ భారతదేశపు సమాజం ప్రకారం మీరిద్దరూ బయటకు కలిసి వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Make sure her parents agree to it. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు దానికి ఒప్పుకున్నారో లేదో రూఢిపరచుకోవాలి. Don't put yourself in situations where you may get too close into physical contact and commit sin. మీ ఇద్దరు కూడా భౌతికంగా ఏకమయ్యే పరిస్థితుల దగ్గర మిమ్మల్ని మీరు ఉంచుకోవద్దు, ఆ విధంగా పాపం చేయవద్దు. You'll have a lifelong regret if you do that. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే జీవితాంతం మీరు చింతించాల్సి వస్తుంది. So be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, thank you for these dear brothers and sisters. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రియమైన సహోదరులు మరియు సహోదరుల నిమిత్తం వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I pray that all that we have spoken about will help each one to live a godly life. ప్రభువా, ఇక్కడ మాట్లాడబడిన ప్రతి మాట కూడా వీళ్ళందరూ దైవభక్తి కలిగిన జీవితం జీవించడానికి సహాయపడాలి. Bring up godly children and దైవభక్తిలో పిల్లలను పెంచినట్లుగా, build godly homes. మరియు దైవికమైన గృహాలు నిర్మించుకున్నట్లుగా. We thank you for this time. ప్రభువా, ఈ సమయాన్ని బట్టి వందనాలు. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.